కాబట్టి ఇది చాలా సరైన నిర్ణయమని ఈ సందర్భంగా నాకు అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరి ఈ ఎందుకంటే గ్రౌండ్ లో మనం పొందుతా ఉంటాం కాబట్టి దీంతో పాటు మరి సూచనలు అనుకోండి ఎవరనుకోండి కొంత కార్యక్రమంలో ఏదైతే మన సంక్షేమ పథకాలు కానివ్వండి అన్ని కూడా అందరినీ అడుగుల పండుగ మరి డిజైన్ చేయడం అయితే బాగుంది. కానీ కొంత మరి కాంగ్రెస్ పార్టీ పరంగా అందరినీ దక్కాలన్న దాంట్లో కొంత లోపమైతే నేను అనడుతుంది. కొంత ఏంటంటే కార్యకర్తల ద్వారా మరి అన్ని సంక్షేమ పథకాలు మరి కార్యకర్తలకు తెలిసే విధంగా డిజైన్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా మరి వాళ్ళకు మనం గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు ఎట్లున్నాయంటే గత ప్రభుత్వం ఏది డిజైన్ చేసినా కేవలం వాళ్ళ కార్యకర్తల ద్వారా మరి వాళ్ళ కార్యకర్తలకి పొందగట్టు ఉన్నాయి. కానీ ఈరోజు మనం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాకుండా ఎందుకంటే మన పార్టీకి ఎవరైనా కార్యకర్త దగ్గరికి రావాలంటే మన పార్టీలను జాగ్రత్తలు ఈ సంక్షేమ పథకాలు గ్రౌండ్లలో ఏం జరుగుతుంది, గ్రౌండ్లలో మన పార్టీకి మళ్ళీ చేయాలంటే మనం ఎటువంటి కార్యక్రమాలు ఏ విధంగా డిజైన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం తెలియజేస్తున్నా. కాబట్టి కార్యకర్తలు ఎన్నికలు అలాగే పడకండి. మనకి ఇంకా 3 సంవత్సరాల టర్మ్ ఉంది. ఎందుకంటే మనము పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికి మన ఆర్థిక వ్యవస్థ అనేది చాలా చిన్న భిన్నమైనది. కొన్ని అక్కడక్కడ ఆదాలు ఉన్నప్పటికీ అంతిమంగా మనల్ని మనం నెగిటివ్ అవ్వకుండా పార్టీగా తీసుకొని రానున్న ఎన్నికలు ఎందుకంటే రానున్న ఎన్నికలు అనేది మన నాయకులకు సంబంధించింది కాదు. రాబోయే స్థానిక ఎన్నికలు పార్టీ కార్యకర్తలకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి సోదరులారా మీరు నాయకు పడకుండా ఇది మనకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి మనకు మంచి మంచి స్కీమ్ కార్యక్రమాలు కానీ లేదా పథకాలు డిజైన్ చేసేటప్పుడు మన కార్యకర్తలకు తీవ్రమైనట్టు చేస్తారని ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. సురేష్ రెడ్డి గారి ఆదేశాలతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న మోహన్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న కార్యకర్తలందరికీ పేరు పేరును నమస్కరిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో ప్రతి కార్యకర్త నా పార్టీ అధికారంలో వస్తాయి, నాకంటూ మంచి రోజులు వస్తాయి, ప్రజలతో నా సంబంధాలు మెరుగుపడతాయన్న ఉద్దేశంతో అహర్నిశలు కృషి చేసి గత 2 సంవత్సరాల క్రితం కీలకంగా చాలా మంది పేద కార్యకర్తలు పార్టీ కోసం ఎన్నో ఆహ్వానాలను ఎదురైనా కానీ ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా పార్టీ కోసం కష్టపడి ఏదో ఒక రోజు నాకు మంచి రోజు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందన్న ఉద్దేశంతో పనిచేస్తున్నారు. ఇందాక మన మిత్రుడు సాలుర అధ్యక్షుడు రవి చెప్పినట్టు కార్యకర్తలందరూ కింది స్థాయిలో గ్రామీణ స్థాయిలో కార్యకర్తలు ఎంతో కష్టపడ్డప్పటికీ మాకు గుర్తింపు వస్తలేదన్న నిరుత్సాహం కార్యకర్తలు ఉంది. ఇది పార్టీ పెద్దలు ముందుగా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ప్రవేశపెడుతుందో చాలా కండిషన్స్ ఉన్నాయి. అందులో మన కార్యకర్తలు చాలా మంది మా గవర్నమెంట్ వచ్చేసి బేస్మెంట్ లెవెల్ పేదరికంతో ఉన్నప్పటికీ బేస్మెంట్ లెవెల్లో ఇల్లు కూడా పాపం బేస్మెంట్ స్థాయిలు పెట్టుకొని ఉన్నారు. కాబట్టి ఈ రోజు కండిషన్స్ లో వెళ్తే హౌసింగ్ కండిషన్ లో వాళ్ళే వస్తలేదు. చాలా మంది కార్యకర్తలకు సంబంధించి ప్రోగ్రెస్ లో ఉన్న హౌసింగ్ మన కార్యకర్తలకైతే ఖచ్చితంగా వాటిని కన్సిడర్ చేయాలని ఈ వేదిక ద్వారా మన పార్టీ పెద్దలందరికీ కోరుతా ఉన్నాం. ఇప్పుడు పార్టీలన్నింటికి ఇస్తాం, మనం గ్రామంలో ఉన్న పేదవాళ్ళకి ఇస్తామన్నప్పుడు పేదవాళ్ళలో మన పార్టీ కార్యకర్తలు కూడా చాలా మంది ఉన్నారు. యువకులు చాలా పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ పనిని బట్టి వాళ్ళ షాపులను బట్టి ఏదైతే లోన్లకు అప్లై చేస్తున్నారో వాళ్ళకు ముందు ప్రాధాన్యత ఇచ్చి రాజు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కానీ మన ఇన్ఛార్జ్ వెంకటన్న కానీ ఈ విషయాలను గమనించి పార్టీ పెద్దల వరకు తీసుకువెళ్ళాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు ఈ ఆలోచన ప్రకారం ఇప్పుడు ఏదైతే మీటింగ్లు జరుగుతున్నాయో ఈ మీటింగ్లలో కూడా గ్రామాలలో మంచి వాళ్ళని ఇప్పుడే ఒక గ్రామానికి సర్పంచ్ అయితే ఒక 4 డిప్యూటీసీగా ఒక 2 ముగ్గురిని
జేపీటీసీగా ఒక ఇద్దరు ముగ్గురిని అలా ఎన్నుకొని ఈ 2-3 మంత్స్ వాళ్ళకు బాధ్యతలు అదనంగా అప్పచెప్పి వారు రేపు స్థానిక సంస్థల్లో ఎక్కడ కూడా మన పార్టీ కానీ మన కార్యకర్త కానీ నిరుత్సాహపడకుండా ఉత్సాహంతో పనిచేసే విధంగా ఈ మధ్యలో చాలా చిన్న గ్యాప్ ఉందని అనుకుంటా. ఈ మధ్య సమయంలో వాళ్ళను కూడా పదే పదే ప్రోత్సహిస్తూ మీరు పెద్దలందరూ వారి వెన్నంట ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా నేను ఒక సామాన్య కార్యకర్తగా మీలో ఒక కార్యకర్తగా నేను చెప్తా ఉన్నా, మన పార్టీ చాలా పెద్దది. మన నాయకుడు రాహుల్ గాంధీ గారు స్వయంగా ఈ దేశంలో ఏ నాయకుడు కూడా పడని కష్టపడుతూ మన పార్టీని ప్రతిష్టం చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మనం ఎక్కడ కూడా వేరే పార్టీల కార్యకర్తలతో కంపేర్ చేసుకోకూడదు. మన పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశ జెండాకు మన జెండాకు పోయి ఉంది. మన జాతీయవాదాన్ని ప్రశ్నించే మొగడు ఎవరు కూడా దేశంలో పుట్టలేదు. మన జాతీయవాదం విషయానికి వస్తే మనకు మించిన జాతీయవాది లేదన్నది నా నమ్మకం. కాబట్టి మీరందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీకు అందరికీ ఫైటర్స్ గా పేరుంది. తక్కువ మంది కార్యకర్తలు ఉన్నప్పుడు 10 సంవత్సరాల అధికారంలో లేనప్పుడు ఫైట్ చేసినాం మనం ఇప్పుడు పెద్ద తెలంగాణ రాష్ట్రంలో పెద్ద కుటుంబం ఉంది. మన కండగా ముఖ్యమంత్రి ఉన్నాడు. చాలా మంది పెద్దలు మన పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా బోధన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఓడిపోయిన 10 సంవత్సరాలలో కూడా ఎక్కడ కూడా ఓడిపోయిన కార్యకర్తలాగా కాకుండా గెలిచిన వాళ్ళ మీద నేనే పై చేయాలి ఉన్నాడు. కాబట్టి ఈ రోజు కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా గ్రామాన బోధన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెపరెపలాడుతుంది. కాంగ్రెస్ పార్టీ జెండా అని చెప్పి గర్వంగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ, ముఖ్యంగా మన పెద్దల నాయకులు పెద్దలు సుదర్శన్ గారికి, మన ఇన్ఛార్జ్ ఉన్నటువంటి పెద్దలు బల్మూడ వెంకన్న గారికి, అదేవిధంగా నూరన్న గారికి, మనం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు మోడన్న గారికి, పెద్దలు సాయినాథన్ సార్ గారు. ఎందుకంటే మరి ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన కాంగ్రెస్ కార్యకర్తలని కాంగ్రెస్ నాయకుని ఏ రకంగా విషయంలో అందరం చూసినాం. మనకి ఎన్నో కష్టాలు పెట్టినా కానీ మన కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కార్యకర్తగా మన కోసం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది. కాబట్టి వాళ్ళకి ఈ రోజు మన అధికారం వచ్చిన తర్వాత మనకు వాళ్ళు కొన్ని ఆలోచనలతో ఉంటారు. కాబట్టి రాబోయే రోజుల్లో మన ఎందుకంటే మనం చూసినాం. ఇంతకుముందు మనము తెలుగుదేశం గవర్నమెంట్ లో కానీ అప్పుడు మనం హిందూ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ లో కానీ పేర్లు సూచించిన వాటిలో గరీబ్ ఎవరు వస్తూ మనం 10,000 వచ్చే వాళ్ళని మనం ఎమ్మెల్యే కట్టించేది, ఎమ్మెల్యే ద్వారా ఇల్లు వచ్చేది. ఈ రోజు పరిస్థితి గ్రామాల్లో మొత్తము సర్వే చేసి ప్రతి ఒక్కరిని నమోదు చేసుకున్నప్పుడు మన గ్రామంలో ఇష్టం ఉన్నట్టు నమోదు చేసి 100-150 ఇంట్లో ఒక గ్రామం నమోదు చేయడం జరిగింది. కాబట్టి సర్వే ద్వారా మనం తొలగించి మనం ముందర ఆ ఇంటర్ పెట్టినప్పుడు లాస్ట్కు మనకు వచ్చే ఇంట్లో 3,500 ఇళ్ళే. కాబట్టి మన గ్రామానికి ఎన్నో మన ఎమ్మెల్యే గారి వరకు ముఖ్య కార్యకర్తలకు అందరికీ కూడా ఇంద్రమ్మ కమిటీల ద్వారా వాటిని చేయమని చెప్పింది. అక్కడ సమస్య ఏమొచ్చిందంటే ఆ చేస్తున్నప్పుడు ఒకరికి భూమి ఉంది, ఒక ట్రాక్టర్ ఉంది, ఇవన్నీ సమస్యలని ఎదురవుతున్నాయి. అక్కడ ఇల్లు వచ్చిన వ్యక్తి అక్కడ గ్రామ సెక్రటరీ ఆ ఇల్లు వచ్చిందని నిర్ధారణ చేసిండు. ఆ కమిటీ నిర్ధారణ చేసిన తర్వాత ఇప్పుడు అక్కడికి వచ్చేసరికి ట్రాక్టర్ ఉంది, అక్కడ ఎంపీ భూమి ఉందని ఆ కుప్పేం జరుగుతున్నప్పుడు ఏమంటుకుంటుంటే గ్రామంలో ఉన్న వాళ్ళు మా దగ్గర నాయకులే మా పేరు కొట్టేయించారు, మాకు ఇల్లు కూడా చేసినటువంటి అభావం వచ్చింది. దీనివల్ల మనకు మన కార్యకర్తలకు మనకు ఎంతో మేలు జరిగేటువంటి పథకం అనుకున్నాము. కానీ దీనివల్ల నిరుత్సాహంగా కార్యకర్తలు గ్రామంలో ఉన్నటువంటి ఎందుకు ఎవరిని సెలెక్ట్ చేయాలా మా ఊరే 50-60 వచ్చిన ఈరోజు 10 చేయమంటూ 10 నుంచి మేము ఇవన్నీ కట్టేయాలనేటువంటి సందేహం. కాబట్టి దయచేసి పెద్దలు ఇది గమనించాలా. రాబోయే రోజుల్లో కానీ ఆ రకం కాకుండా మన కార్యకర్తల ద్వారా మన ఎమ్మెల్యే ద్వారా వచ్చే విధంగా ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన అందరిలో ఉన్న ఆలోచన చెప్తున్న దయచేసి గమనించాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇంతమంది మనం ఇతర ఆలోచనలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర వికాస్ పథకం ఏదైతే ఉందో చాలా మంది మన కాంగ్రెస్ పార్టీలో కష్టపడి ఉన్న వాళ్ళందరికీ ఈ పథకం ద్వారా కొంచెం లబ్ధి జరగాలని చెప్పేసి ఒక కార్యకర్తగా దయచేసి కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనం కూడా చాలా రోజుల నుంచి కష్టపడి పనిచేసి మన కాంగ్రెస్ పార్టీ కోసం నివేదన ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏదో కొంచెం ఉండాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం.
కార్యకర్తలు గట్టిగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు సార్. మరి ఒక విలేజ్లో పోతే ఈ బీఆర్ఎస్ వాళ్ళు 100 మంది ఉంటుండే, మన కాంగ్రెస్ వాళ్ళు 5 ఉంటుండే, కానీ పాండవులు ఇంకా పనిచేసారు సార్. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు 100 మంది ఉంటుండే. విలేజ్లో పోతే మన కేసీఆర్ రామంగారు ధ్యానం చేస్తే మాకు భయం అనిపిస్తుండే. అది మన 5 ఉన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇంకా గట్టిగా పనిచేసేది సార్. మరి కార్యకర్తలను గుర్తించాలి సార్. మరి మా ఎస్సీల తరఫు నుంచి మాట్లాడుతున్నా, మా ఎస్సీలకు కూడా రిజర్వేషన్ వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, మరి జెడ్పీటీసీ జిల్లా లెవెల్లో కూడా మాకు రిజర్వేషన్ పెరిగింది సార్. అదే రిజర్వేషన్ ప్రకారం కూడా మాకు కేటాయించాలి సార్. जनाब नाना मोहन रेड्डी साहब और आपके चीफ गेस्ट जो हैदराबाद से आए हुए हैं, बारामूरी वेंकटेश्वरी साहब एमएलसी, और हमारे हरदीन अजीज जनाब होने वाले मिनिस्टर जनाब सुदर्शन रेड्डी साहब, और कांग्रेस के मंडल प्रेसिडेंट्स लीडर से उन सबको मेरा आदाब, नमस्ते। आज बहुत अच्छी बड़ी खुशी की बात है कि कांग्रेस से बहुत दिन के बाद एक कांग्रेस की मीटिंग मुनक़्क़िद किया गया है। मैं हमारे मौलाना मोहन साहब का शुक्रिया अदा करता हूँ कि बेहतरीन अंदाज में अपने कार्यकर्ताओं को यहाँ उनका सुनने के लिए, उनका दुख का देखने के लिए यहाँ मीटिंग बुलाए हैं। बुलाए दोस्तों, मैं आपसे दरख्वास्त करता हूँ कि बड़े हमारे लीडरों से ये कांग्रेस पार्टी के लीडर वर्कर्स कार्यकर्ता हमारे 10 साल सफल हुए हैं, और ये टीआरएस की जुल्म को बर्दाश्त करते हुए वो बहुत ही तकलीफों से 10 साल गुजार रहे हैं। और वो इतनी तरक्की करने के बाद भी कभी हमारे कांग्रेस के कार्यकर्ता इधर से उधर नहीं हुए। मैं तमाम कार्यकर्ताओं का शुक्रिया अदा करता हूँ, मुबारकबाद देता हूँ कि टीआरएस गवर्नमेंट को फाइट करते हुए, आज तक खबर करते हुए आज कांग्रेस पार्टी को आज कांग्रेस पार्टी इस हालत में है, एक पोजिशन में है। और तो ये कांग्रेस पार्टी के वर्करों की मेहरबानी, कार्यकर्ताओं की मेहरबानी है, उनको मैं गुजारिश कर रहा हूँ। बस मैं ज़्यादा कुछ नहीं कहते हुए तो मैं सबसे गुजारिश कर रहा हूँ कि हमारा डिस्ट्रिक्ट कांग्रेस सदस्य हमारा मोहन साहब, आप एक दरख्वास्त है कि हम कांग्रेस पार्टी की मीटिंग बुलाए हैं, तो हमने बीजेपी की मीटिंग में रेगुलेशन की मीटिंग हो, टीआरएस की मीटिंग हो, ऐसा घटों से खड़े हुए था, कदर होता रहता। आज हमारे घर पर कई वीडियो में लॉन्च कर रहा हूँ कि कभी घटों से हमारे लोग तरजीह नहीं करे। मैं आपसे दरख्वास्त कर रहा हूँ कि आप దాని తర్వాత ఇక్కడికి వచ్చినది వెంకటనారాయణ కూడా ఒక రిలీజ్ ఏంటంటే కదా, ఇంతకుముందు యూత్ కాంగ్రెస్ లో కానీ ఎన్ఎస్సీలో కానీ పనిచేసి 10 సంవత్సరాలు పనిచేసిన కార్యకర్తలు కూడా కొందరు ఏజ్ అయిపోయిన ఉన్నారు. వాళ్ళకి సముచిత స్థానం కల్పించాలని చెప్పి మేము వెంకట గారికి, అలాగే గిరిజన సంక్షేమ శాఖ చైర్మన్ కృపకన్న గారికి, అలాగే వేదికను అలంకరించిన తారమ్మ గారికి, నర్సారెడ్డమ్మ గారికి, వెంకటమ్మ గారికి, నందాలయం చైర్మన్ రాఘరెడ్డమ్మ గారికి, మరియు ఇతర పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే ముందు ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో వచ్చేసిన నాతోటి మిత్రులకు, కార్యకర్తలకు, ప్రెస్ వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు అన్న ఒకటే మా నియోజకవర్గ స్థాయి సమావేశము, ఈ సమావేశం నుంచి మేము ఒక్కడే కోరుతా ఉన్నాము. మా గౌరవ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి వెంటనే మంత్రి పదవి ఇవ్వాలని సందర్భంగా మేము నియోజకవర్గ స్థాయిలో కోరుతా ఉన్నాం. కాబట్టి ఇది ఏదైతే ఉన్నదో మీరు అర్థంగా ఇక్కడికి వచ్చారు, ఇది చాలా మేము మా యొక్క సభగా ఆలోచించి మేమందరం కూడా ఈ తీర్మానం చేస్తున్నాము. వెంటనే గౌరవ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. అయితే ఇంకొక విషయం చెప్తా ఉన్నాను అన్న, మాకు మా ఎమ్మెల్యే గారు మాజీ మంత్రులను కొండంత అండగా ఉన్నారు. మేము ఏదైతే కార్యక్రమాలు చేపడతా ఉన్నామో దానికి ప్రజల్లో మంచి స్పందన, మంచి పేరు వస్తా
వారు శాసనసభ్యులు గారు మీ ఇక్కడి రైతులంతా ఎంతో రుణపడి ఉండాలని సందర్భంగా తెలియజేస్తారు. అలాగే అన్న ఏదైతే మన ప్రభుత్వం మూలంగా ఈరోజు పండించిన పంటలు ప్రతి రూపాయి కూడా రైతు ఖాతాలో వచ్చింది కాబట్టి ఈరోజు రైతులందరూ ఆనందంగా ఉన్నారు కాబట్టి వారి తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి అలాగే మంత్రిమండలి సహచరులకు అందరికీ కూడా ఈ సందర్భంగా రైతుల పక్షాన ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. ఏదైతే రైతులకు కానీ మహిళల కోసం ఈరోజు డాక్రా సంఘాల ద్వారా వాళ్ళ మహిళల ఆర్థికంగా సహనమనం పొందాలనే ఒక ఉద్దేశంతో డాక్రా సంఘాల ద్వారా వడ్లు కొనుగోలు చేయించి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ ఎదుగుదలకు పాల్పడిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు సుదర్శన్ రెడ్డి గారు చేయకపోవడంగా మాకు ఎంతో అండదండగా ఉన్నది. ప్రతి ఇప్పుడు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ లో మేమందరం కూడా మోదీ నియోజకవర్గంలో ప్రతి సర్పంచ్ ప్రతి ఎంపీటీసీ కూడా గెలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి ఒకటి రెండు నేను అడగదలుచుకున్నా, ఏదైతే ఇంతకుముందు సోదరుడు చెప్పాడు, మన కాంగ్రెస్ పార్టీ వచ్చింది మేమందరం మాకు ఎట్లాగో తప్పకుండా ఇల్లు వస్తాయని చాలా మంది స్టార్ట్ చేయడం జరిగిందన్న. పునాదుల వరకు అప్పటికి మేము అక్కడే ఉన్నాము, అయినా పునాదుల వరకు వేస్తున్నారు. అటువంటి పునాదులు వేస్తున్న వాళ్ళకు ఇవాళ ఇంగ్లీష్ లేమని చెప్పడంతో మన కార్యకర్తలంతా డిప్రెషన్ లో ఉన్నారన్న. ఇది ఒక్కటి మీరు తప్పకుండా దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఆ ఏదైతే కాంగ్రెస్ డాక్టర్ పునాదుల వరకు నిర్మాణం చేసిందో వాళ్ళందరికీ కూడా అభివృద్ధి చెందగా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అలాగే రైతులందరికీ మనకు రుణమాఫీ చేశాము. ఇంకా రైతు భరోసాలో కొంచెం 3-4 ఎకరాల వరకు ఇచ్చారు, అది మిగతాది కూడా పూర్తి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. అలాగే బోనస్ కూడా మీరు ఇచ్చినట్టయితే లోకల్ బాడీస్ లో ఒక్క ఎంపీటీసీ ఒక సర్పంచ్ కూడా వేయకపోకుండా అందరం పూర్తి స్థాయిలో గెలుస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. సంస్థాగతంగా ఎన్నికల్లో కూడా మేమందరం కలిసికట్టుగా ఉన్నాము. ఇప్పుడు బోనస్ అర్థంలో ఎటువంటి విభేదాలు లేకుండా వర్గ విభేదాలు లేకుండా ఒక్క తండ్రిపై నడుస్తూ ఉన్నాం కాబట్టి మేము మీకు హామీ ఇస్తా ఉన్నాము. బోనస్ నియోజకవర్గం నుంచి తప్పకుండా పెద్ద స్థాయిలో స్థానిక సంస్థల్లో వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం అయితే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిందో ఆ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి కొరకు, పార్టీ ఎన్నికల కొరకు, పార్టీ నియమావళి ప్రకారంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు పార్టీ నిర్మాణంలో ఈ జిల్లాకు అక్రమంగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనమండలి సభ్యులు ఎన్ఎస్ఐ నాయకుడు, అనేక ఉద్యమాల నుంచి పుట్టినటువంటి నాయకుడు ఈరోజు ఆయన అబ్జర్వర్గా బంధువు వెంకట్ గారు నిజామాబాద్కు రావడం, నిన్నటి వరకు 4 రోజులు వియత్నాంలో జరిగినటువంటి యువజన సదస్సులో పాల్గొని ఆ యువజన సదస్సులో మన దేశ ప్రతినిధిగా నలుగురిలో ఒకటిగా అక్కడ పాలు పంచుకున్నటువంటి యువ నాయకుడు బంధువులు వెంకట్ గారు, అదేవిధంగా ఈ ఎన్నికల్లో మరొక అబ్జర్వర్ గిరిజన నాయకుడు మా సోదరులు తిరుపతి గారు, అన్నిటికీ ముఖ్యంగా ఈరోజు మన ప్రియతమ నాయకుడు, మన నాయకుడు, ఈ శాసనసభ్యులు, ఈ రాష్ట్రానికి ముఖ్యంగా ప్రభుత్వం రావడంలో ఆయన యొక్క పాత్ర ఉన్నటువంటి పెద్ద వ్యక్తి. అదేవిధంగా ఇక్కడికి వచ్చి శంకర్ నగర్లో కార్యక్రమాన్ని ముగించుకొని అధికారులతో ఇక్కడ వారి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ జిల్లాలో 5 నియోజకవర్గాల్లో వెంకట్ గారి నాయకత్వాన మొదలు జిల్లా కమిటీ మీటింగ్ జరిగింది. దాని తర్వాత ఈరోజు నిన్న రూరల్ నియోజకవర్గం, ఆరుమూరు నియోజకవర్గంలో తిరుపతి గారి అధ్యక్షతన ఒక మీటింగ్ జరిగింది. మనమందరం ఇక్కడ సమావేశమైంది. రేపు రాబోయే ఎన్నికలకు మనం అనుకుంటా ఉన్నాం. ఎన్నికల కన్నా ముందు పార్టీ యొక్క
కార్యక్రమాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్ళడానికి గుజరాత్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమం లాగానే రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో బూత్ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పార్టీ నిర్మాణంలో భాగంగానే ఈ రోజు బోధన నియోజకవర్గంలో గ్రామ శాఖ అధ్యక్షులను, మండల శాఖ అధ్యక్షులను, బ్లాక్ శాఖ అధ్యక్షులను వాళ్ళను ఏర్పాటు చేసుకుని దాని ద్వారా గ్రామాల్లోకి వెళ్ళి ఒక దిక్కు మన యొక్క ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, మన నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు సూచించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఒక తట్టున ఉంటే, ఒక తట్టున మన పార్టీ నిర్మాణంలో పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో 170 సంవత్సరాల క్రితం దేశ స్వతంత్రం కొరకు ఏదైతే మనం పార్టీ నిర్మాణం చేసుకున్నామో మహాత్మా గాంధీ గారి నాయకత్వాన, పండిత్ జవహర్లాల్ గారి నాయకత్వాన, అనేక మంది స్వాతంత్ర సమరయోధుల నాయకత్వాన ఆ రోజు ఈ దేశానికి ప్రజాస్వామ్య వాయువులను పీల్చడానికి మనం స్వాతంత్రాన్ని నిర్మించుకున్నటువంటి విషయాన్ని, అదేవిధంగా రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన మేరకు 75 సంవత్సరాల క్రితం రాజ్యాంగ నిర్మాణంలో మొన్నటి వరకు ఈ నియోజకవర్గంలో కూడా అన్ని స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో మనం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి విషయాన్ని రేపు నూతనంగా ఎన్నుకోబడేటటువంటి చేసుకోవడం మన బాధ్యతగా రేపటి నుండి ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ కార్యక్రమాలను 13వ తేదీ నుండి 20వ తేదీ వరకు పూర్తి చేసేటటువంటి కార్యక్రమాలను ఉంది కాబట్టి అందులో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, స్థానికంగా ఉన్నటువంటి మాజీ సర్పంచ్ వంటి విశ్వాసంతో మీరు ముందుకు నడవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా నాతో పాటు ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ జిల్లాకు అబ్జర్వర్ గా ఉన్న మిత్రుడు ఎవరైతే ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తహీర్ బిన్ గారికి, అదేవిధంగా పిసిసి డెలిగేట్స్, పిసిసి జనరల్ సెక్రటరీలు మరియు వేదిక పైన ఉన్న మండల పార్టీ అధ్యక్షులకు, బ్లాక్ అధ్యక్షులకు మరియు ఏఎంసీ చైర్మన్లకు, గ్రంథాలయ చైర్మన్లకు మరియు మరీ ముఖ్యంగా వివిధ మండలాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి ఒకే ఒక ఉద్దేశం, ఏదైతే ఏఐసిసి ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారి వారి అధ్యక్షతన దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో మన రాష్ట్రంలో ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయి నుంచి, బూత్ స్థాయి నుండి, మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కూడా ఒక బలమైన నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. బూత్ స్థాయిలో బూత్ అధ్యక్షులు, గ్రామ స్థాయిలో గ్రామాధ్యక్షులు, మండల స్థాయిలో మండల అధ్యక్షులు, జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షులను ఎన్నుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీ అన్ని వర్గాలకు సంబంధించిన నాయకులను ఎన్నుకునే కార్యక్రమం. ఏదైతే గడిచిన 10 సంవత్సరాలలో అనేక మంది పార్టీకి అండగా ఉంటూ ఈ ప్రభుత్వం ఏర్పడడానికి మీరందరూ కూడా సహాయశక్తులుగా పనిచేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్మించుకున్న ఘనత మీకే దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మనం పెట్టుకున్న, మనం నిర్మించుకున్న పార్టీ ఏదైతే ఉన్నదో, గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఆ ఫలాలను కూడా అనుభవించే హక్కు మీకే ఉన్నదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రుడు వల్లూరు వెంకట్ గారు వివరంగా తెలియజేశారు. ఆ రోజు అనేక మంది దేశాల పాలయ్యారు, కానీ ఈ రోజు గడిచిన 18 నెలలలో కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందనే కార్యక్రమాలు సోషల్ మీడియా వేదికగా చాలా బలహీనంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ సందర్భంగా ఒకటే తెలియజేసేది, ఏదైతే భూ స్థాయి నుండి మండల స్థాయి వరకు గ్రామాన ప్రతి
దాంట్లో భాగంగానే గౌరవ పెద్దలు తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపడుతూ ఈ రోజు మీ ప్రాంతానికి వచ్చి మీకు అభ్యర్థులుగా ఉంటూ ఈ సలహాలు సూచనలు మేము స్వీకరించి ఈ సలహాలు సూచనలు పిసిసిగా అందించే బాధ్యత మా పైన ఉన్నదని తెలియజేస్తున్నాం. ఈ వేదికపై నుంచి మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే కోరేది, ఎవరైతే మండల అధ్యక్షులు ఉన్నారో వారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మాకు మీకు సంబంధించిన ఒక డాటా ఫార్మాట్ మా దగ్గర ఉంది, దానికి సంబంధించిన ఆ డాటాను ఇస్తే మేము రేపు పిసిసికి అందిస్తాం. దాంట్లో ఒక ముఖ్యమైన విషయం ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. ఈ సందర్భంగా ఎవరైతే 2017 కంటే ముందు పార్టీలో పనిచేసిండ్రో వాళ్ళు మాత్రమే మండల అధ్యక్షులకు ఈ వినతులు ఇవ్వాలని తెలియజేస్తున్నాం. కొత్త పాత కలయికతో పనిచేస్తే రేపొచ్చే స్థానిక సంస్థలలో మనము విజయం సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొత్త పాత తేడా లేకుండా మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే రేపు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మనం విజయం సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై సుదర్శన్ రెడ్డి గారికి, డిసిసి అధ్యక్షులు మా అన్న సభా గారికి, దానితో పాటు నిజామాబాద్కి వెళ్ళి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న ఉర్దూ అకాడమీ చైర్మన్ గా ఉన్న మా అన్న తాయాబి నందాని గారికి, ఇచ్చిన వివిధ జిల్లా అధ్యక్షులకు సంబంధించి జిల్లా కార్యవర్గ సభ్యులకి, అదేవిధంగా బోధన్ అసెంబ్లీ కార్యవర్గ సభ్యులకి, 5 మండల అధ్యక్షులకి, బ్లాక్ అధ్యక్షులకి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా కాంగ్రెస్, సేవాదల్, కిసాన్ కాంగ్రెస్, జవాన్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలకి, సెల్లకి, వివిధ గ్రామాలకు వెళ్ళి విచ్చేసిన గ్రామ పార్టీ అధ్యక్షులకి, గ్రామ పార్టీ ఏదైతే కార్యకర్తలకి, నా తోటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా శిరస్సు వచ్చి బాధపడాలని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టపడి ఏదైతే కష్టకాలంలో 10 ఏళ్ళు ఆ రాక్షసుల పైన బీఆర్ఎస్ పార్టీ పైన పోరాటం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొని వచ్చేది. ఈ రోజు వేదిక పైన మేము కూర్చున్నామనంటే ఏదైతే మీ కష్టము మీ శ్రమ మీరు పడ్డారు కాబట్టి ఈరోజు అధికారంలోకి వచ్చిన ఈ రోజు ఇక్కడ కూర్చోగలిగాం. కానీ ఇది క్షేత్ర స్థాయిలో ఇంకా బలపరచాలి, ఇంకా బలంగా దీన్ని చేయాలనే ఒక ఉద్దేశంతో సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు భారతదేశ వ్యాప్తంగా ఏదైతే జిల్లా స్థాయి, మండల స్థాయి, బ్లాక్ స్థాయి, గ్రామ స్థాయి అధ్యక్షులు వారి యొక్క బాధలు, వారి యొక్క విన్నపాలు, వారి యొక్క విజ్ఞప్తులు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో తెలుసుకొని సముచిత స్థానంలో సరైన వ్యక్తుల్ని నియమించాలన్న పద్ధతిని ఏదైతే ప్రారంభించడం జరిగింది. ఆ ప్రారంభించడంలో భాగంగా గుజరాత్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినాం. ఈ నియోజకవర్గంలో నేను పాత కొత్త ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అందరికంటే కూడా సీనియర్ గా మొదటి కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న వ్యక్తులు పెద్దలు మీ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు. సో వారికి ఏదైతే ఏ సిద్ధాంతాలు ఏదైతే వారు పాటించి మొదటికెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ఉన్నారో అసలు సరైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే మండల స్థాయి, బ్లాక్ స్థాయిలలో నియమించాలనే ఒక ఉద్దేశంతో 2017 ఇంతకు మా సోదరుడు తిరుపతి గారు చెప్పినట్టు 2017 ముందున్న వారికే ఈ పదవిలలో వారికి నియమించాలనే ఉద్దేశాన్ని పెట్టడం జరిగింది. సరే, ఈ ప్రక్రియ ఏ రకంగా ముందుకు తీసుకొని వెళ్ళాలంటే దీనికి సంబంధించి ఉన్న ఆల్రెడీ బ్లాక్ అధ్యక్షులకి, మండల అధ్యక్షులకి, బ్లాక్ అధ్యక్షులు అంటే ఒక బ్లాక్ కి సంబంధించి ఒక బ్లాక్ ప్రెసిడెంట్ మనకి బ్లాక్ ప్రెసిడెంట్ గా మండల అధ్యక్షుడు చేసినట్టున్నారు. ఎందుకంటే ఆ మండల అధ్యక్షుడు అనారోగ్య పాలై హాస్పిటలైజ్ అయితే బ్లాక్ ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్ ఒక పదవిలో ఒకరే ఉన్నట్టున్నారు. అది ఒకటి మటుకు వేగంగా అంటే దాన్ని ఏ రకంగా చేస్తారో పెద్దలు చెప్తే ఆ రకంగా దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఉన్న మండల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఉన్న మండల అధ్యక్షులు కూడా అఫీషియల్ గా మీ 3 ఫోటోస్
ఉన్న మండలాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మండలాధ్యక్షులు మీ 3 ఫోటోగ్రాఫ్స్, అదేవిధంగా మీ ఓటర్ ఐడి కార్డు, దానితో పాటు మీ డీటెయిల్స్, ఈ మీటింగ్ అయిపోయాక మీ డీటెయిల్స్ అందిస్తే సార్ అని చెప్పి ఇక్కడ అబ్బాయి సోషల్ మీడియా చూస్తాడు, మీ అబ్బాయి మీ డీటెయిల్స్ ఇస్తే దాన్ని ఇమీడియట్గా ఇప్పుడే దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఎవరో ఒకరు కోఆర్డినేట్ చేస్తే మీతో మాట్లాడి మీ డీటెయిల్స్ లేకపోతే పంపిస్తే సాయంత్రం లేదా లక్ష్మణ్ డిసిసి పిఆర్ఓ లక్ష్మణ్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఆ లక్ష్మణ్ గారితో కోఆర్డినేట్ చేసి దాన్ని సబ్మిట్ చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, దానితో పాటు ఎవరైనా కొత్త ఆశ్రమం ఎవరైనా ఉన్నా లేదా సోషల్ ఈక్వేషన్ గా ప్రతి చోట తప్పనిసరిగా ఏదైతే కొత్త మండలాలు నియమించడానికి ఒక్కొక్క మండలానికి 5 పేర్లు ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉంటే మైనారిటీ, ఓసీ తప్పనిసరిగా 5 సామాజిక వర్గాలకు వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తూ 5 పేర్లు ప్రపోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానితో పాటు బ్లాక్ అధ్యక్షులకి ఏదైతే సంబంధించి 3 పేర్లు, దానితో పాటు బ్లాక్ అధ్యక్షులకి 3 పేర్లు. ఇది అసెంబ్లీ స్థాయి మీటింగ్ లో మనము చెప్పే ఒక సందేశం. మరి గ్రామ అధ్యక్షులు ఏ రకంగా ఎన్నుకోబడితే మరి గ్రామాలు ఏ రకంగా అంటే దానికి సంబంధించి ఏ రకంగా మన నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని పెట్టుకున్నామో ఇదే స్థాయిలో 5 మండలాలలో, అదేవిధంగా మీకు సంబంధించిన ఏదైతే టౌన్ లో సపరేట్ మీటింగ్స్ పెట్టుకోవడం జరుగుతుంది. ఆ రోజు ఆ మీటింగ్స్ లో కింది స్థాయిలో గ్రామాధ్యక్షులు ఏ విధంగా ఎన్నుకుంటారు, ఆ గ్రామానికి సంబంధించి ఏ రకంగా సోషల్ ఈక్వేషన్ అంటే అన్ని సామాజిక వర్గాలకు వెళ్ళి అన్ని కులాల వరకు ఏ రకంగా రిప్రజెంటేషన్ ఉండాలనేది మండల మీటింగ్స్ లో దాన్ని డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే దీనికి సంబంధించి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నా, దానితో పాటు 3 సంవత్సరాలు ఏదైతే ఆల్రెడీ మండలాధ్యక్షులుగా ఉంటే వాళ్ళని ప్రమోట్ చేయడం జరుగుతుంది. 3 సంవత్సరాలు ఆల్రెడీ మండలాధ్యక్షులు 3 సంవత్సరాలు పూర్తయితే మిమ్మల్ని జిల్లా స్థాయిలో జిల్లా కార్యాలయంలో మిమ్మల్ని ప్రమోట్ చేసి ఆ స్థానంలో కొత్త వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇవ్వాల్సిన ఒక అవసరం ఉంటుంది. ఎందుకనంటే మండలాల్లో బ్లాక్ లో తప్పనిసరిగా యువకుల ఒక ఉత్సాహం, దానితో పాటు సీనియర్ల యొక్క అనుభవం, ఒకవైపు యువత, మరొక వైపు అనుభవం ఉన్న సీనియర్లు, ఈ 2 రకాలుగా కాంబినేషన్ లో మండలాధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులని ఏవైతే నేమ్స్ ని ప్రపోజ్ చేయవలసిందిగా సభా వేదికగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. తప్పనిసరిగా ఏదైతే రాబోయే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆల్రెడీ పెద్దలు వారి ఇక్కడ ఉన్నారు. మేము ఇక్కడికి ఇంకేమన్నా చిన్న సమస్యలు ఉన్నా పిసిసి అధ్యక్షునికి అంటే పిసిసి కార్యవర్గానికి, పార్టీకి, ఇక్కడ ఉన్న జిల్లాకి మధ్యలో ఒక సమన్వయకర్తగా నేను అదేవిధంగా తిరుపతి గారికి రావడం జరిగింది. తప్పనిసరిగా ఈ ప్రాసెస్ ని 100% ట్రాన్స్పరెన్సీ తోటి, ఒక బాధ్యత తోటి, నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా కష్టపడ్డ వ్యక్తులకి గుర్తింపు లభించే విధంగా ఏ రకంగా ఒక సామాన్యమైన కార్యకర్తగా కష్టపడితే ఈ రోజు శాసన మండలి సభ్యులుగా పార్టీ నాకు అవకాశం ఇచ్చిందో అదే రకంగా ఇక్కడ కష్టపడ్డ కార్యకర్తకి అవకాశాలు ఇప్పించే విధంగా ఒక సమన్వయకర్తగా మీ మధ్యలో మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, సభాధ్యక్షులు మోహన్ గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు యువకుడు ఎమ్మెల్సీ వెంకట గారికి, వారికి వచ్చేసిన సీట్ చైర్మన్ తిరుపతి గారికి, చైర్మన్ తరగతి అబ్దాల్ గారికి, వారికి ఎమ్మెల్సీ నర్సారెడ్డి గారికి, అదేవిధంగా ఇంత చక్కని మేనేజ్మెంట్ చేసిన మండల అధ్యక్షుడు మున్సిపల్ గారికి, వేదికగా అలంకరించిన మిత్రులకు, ఇక్కడ చేసిన కాంగ్రెస్ వెంకయ్య గారు చైర్మన్ చెప్తారు చెప్పారు.
వచ్చి మీ అందరూ ఒక యూనిట్గా ఉండి రేపు ఎలక్షన్లో గెలవడానికి పెట్టారు. అందరూ దానిలో పెట్టారు. అది తప్పనిసరిగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా పక్కన పెట్టేసి మొత్తం మనం ప్రయత్నించింది కానీ పన్నులు కట్టేది కానీ ఇవన్నీ సాధించుకోవాలి. ఎందుకు మనకు ఉన్నది కానీ గతంలో ఇప్పుడు దాకా 45 నిమిషాలు ఎందుకోకపోయినా మన స్కూల్ రూమ్స్ లేక మన పిల్లలకు కనీసం బాత్రూమ్ లేక ఇబ్బంది పడుతూ ఉంటే 10 సంవత్సరాల నుంచి ఏ కూడా మీరు ఇంత కలర్ ఎక్కించుకొని చెప్పచ్చు. పంటలు బాత్రూమ్ కట్టించా స్కూల్ రూమ్ అంటే ఏడుస్తా ఉన్నా. మళ్ళీ నా పిల్లలకు బయట పంపిస్తే అందరూ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు ఉంటారు. కనీసం ప్రైవేట్ స్కూల్ పోతే 40,000 ఉంటారు. ఇవన్నీ మీ బాధలను దృష్టిలో పెట్టుకొని టీచర్స్ అందరూ అసోసియేషన్ పిలిపించి నేనన్నా మీకు చేతుల నుంచి నమస్కరిస్తున్నా. మా పిల్లలకి ఏది సబ్జెక్ట్లో 75 మార్క్స్ పెట్టి చక్కగా ఉంటుంది. ఎక్కడైనా మీకైతే ఎక్కడికైనా చెప్తా ఉన్నా మీ ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టించాం. 200 మార్క్స్ రిపోర్ట్ పెట్టి ఒక సబ్జెక్ట్ ఉంటే అడిషనల్ క్లాస్ తీసుకుని ఎక్కువ చేయగలుగుతారు. ఈ విధంగా అన్ని చేశాం. నిన్న రిజల్ట్ చూస్తే నేను ఈ 7 12 ఎందుకు అక్కడ ఉత్సవం చేశాను. 148 మెరిట్ వచ్చింది. చెప్తూ గవర్నమెంట్ స్కూల్ వచ్చింది. వాళ్ళందరినీ అభినందించారు. కాబట్టి మన నిజాంపేటలో మన తెలంగాణ స్టేట్ ఫస్ట్ వచ్చింది. కాంగ్రెస్ గారు మన దగ్గర కూడా భోజనం అవుట్ ఆఫ్ 600 598 వచ్చింది. ఈ విధంగా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ కాలేజీలు కానీ స్కూల్స్ కానీ బాగా చెప్తా ఉన్నారు. వాళ్ళకు కూడా వీళ్ళందరూ మర్యాద ఉండాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. పని చేసేటప్పుడు అడిగేసేస్తున్నారు. కానీ ప్రతిదానికి ఇబ్బంది పెట్టద్దు. మనమందరం కలిసి వెళ్తుంటే వాళ్ళు మీరు మనం ఇంకా పని సాధించుకోవాలి. దాని వరకే నేను మొన్న ఐటీ మినిస్టర్ సీజన్లో మా దగ్గర ఒకటి ఐటీ కంపెనీ వాళ్ళని తెచ్చేది ఇక్కడ స్టార్టింగ్ దగ్గర వాళ్ళు వచ్చి స్టార్ట్ చేసుకొస్తా. కానీ ఒక 1 year జైలు రాగానే సర్టిఫికేట్ తీసుకుంటూ మంచి కంపెనీ పెడతా ఉన్నాం. అన్నీ ఎవరైనా తెచ్చుకోవాలి. మంచి కంపెనీ ఇక్కడ కూడా అది కూడా మంచి కంపెనీ వాళ్ళే వస్తారు. అట్లా చేస్తూ మరి అగ్రికల్చర్ గురించి చెప్పారు. ఎక్కడ కూడా అన్ని మనకు చెప్పిన ఏం చెప్తారు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ కార్యకర్తలు ఒక విల్లు కట్టిస్తున్నాం ముందే కదా, ఇల్లు కట్టుకొని ఇల్లు రాసేస్తున్నాం. అది ఎందుకు ఇస్తున్నాం. ఏం చేస్తాం? అందరూ మన దగ్గర చిన్న వాళ్ళకు కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని ఒక ప్రాక్టికల్ తయారు చేస్తాం. పోయిన కాలంలో
డబ్బులు పెట్టుకున్నాయి కట్టిందా ఎక్కడెక్కడ పోతున్నాయి. అయినా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇబ్బంది ఉన్నా చిన్న వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు 5 లక్షలు ఇచ్చారు. ఒక్కొక్క ప్రాజెక్టుకి 3,500 ఇల్లు ఇచ్చారు. కానీ నిన్న నుంచి చెప్పారు రివ్యూ చేసాము కలెక్టర్ దగ్గర కానీ ఇక్కడ కానీ మీ అందరూ కూడా చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు ముందు తరలి ఏదో సాంసోడు రాగానే ముగ్గు ఓపియండి, ముగ్గు ఓపియంగా అంబేద్కర్ అది రికార్డు. అప్పుడు స్టార్ట్ చేస్తే బేసిక్ వరకు వస్తే ₹1,00,000 ఇస్తున్నారు. ఇంటర్ లెవెల్కి వస్తే స్లాబ్ లెవెల్కు 4 లక్షలు, స్లాబ్లు వస్తే 2 లక్షలు ఇస్తాము, తర్వాత 1 లక్ష. దీన్ని సరిపోకుంటే 400 పీపుల్స్ సరిపోకుంటే ఒక 200 అడిస్తారు. అంతకంటే ఇంకా మీరందరూ ఒకటి ఎందుకు చెప్తారు అంటే అంతకంటే కూడా 50 ఎక్కువ వస్తే బిల్లు రావాలి, వాడు ఇల్లు ఇయ్యలేడట. అట్లా స్ట్రిక్ట్గా పెట్టేసాం. ఎందుకు గరీబోడిగా రావాలి, మళ్ళీ 200 ఉన్నాడు. ఇది ఎవరు పెట్టినా వాళ్ళకు అంటే మీరు చెప్పాలి. వాళ్ళకు ఇప్పటికి ఎంత చేయండి ఇవన్నీ చేయించాం. ఎవరి కొరకు మీ కొరకు రైతులకు ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి. ఇల్లు లేని వరకు తప్పనిసరిగా మేము ఏం చేసాం, మీ అందరూ కూడా ప్రతి గ్రామాల్లో చేతులు వచ్చి నమస్కరించి చెప్తా ఉన్నాను. లేకపోతే మీ సంగతి కూడా చేస్తాం. చెప్తున్నాను చేయాలి కొట్టుకుంటే కదా మీకు నమస్తే పెట్టుకుని ఫస్ట్ అయిపోయింది. ఏంటి మన ఊళ్ళో మనల్ని ఎప్పుడు గ్రాఫ్తం చేసుకుని ఉంచుకోవడానికి మన ఆడపిల్లలు డాక్టర్ సంఘాలు ఉన్నాయి కదా, మన దగ్గర 120 కోట్లు ఇస్తున్నాం. దాని ఎవరికి డాక్టర్ సంఘాలు మనం అన్ని బిజినెస్లకు తెచ్చుకుంటాం. దానికి 50,000 70,000 ఇవ్వని చెప్తాము. ఎక్కడ మనకు ఒక కట్టేవారు బిల్లు అంటే 40%. ఆ టీం పెట్టి వాళ్ళు చూసుకుంటారు. అది ఒక్కసారి నిన్న నుంచి మీటింగ్ పెట్టాం. డాక్టర్ ఆఫీసర్లు పెట్టి పిలిచాం, గ్రూపులో పెట్టాం. అవన్నీ ముందుకు వెళ్తారు. కానీ మీరు ముందు చేపిస్తున్నాం. ఈ డాక్టర్ సంఘంలో చెప్పినా మీరు చెప్పించినట్టున్నా చెప్తున్నా పోలేదు. మీకు రేపు ఈఎంఐ ఏం చేయడం అంటారా? కాబట్టి పిల్లలు కానీ ఎడ్యుకేషన్లో కానీ ఇవన్నీ చేశాం. అన్ని స్కూళ్ళలో బాత్రూమ్ 1-2 తప్ప అన్ని స్కూళ్ళు కంప్లీట్ అయ్యాయి. మీరు చూసుకోండి, తిరిగి చూడండి, తీసుకుగాలి. ఈ విధంగా ఇరిగేషన్లో కూడా ఎక్కడ కూడా నీరు ఇబ్బంది రాకుండా లిఫ్ట్ ఇరిగేషన్. మీరేమనుకుంటున్నారు? ఎవరు కినాలు ఉంటారు అసలు ఎన్ని లిఫ్ట్లు నడుస్తూ ఉన్నాయి, కరెంట్ ఎంత అయితే ఉన్నది, దానికి ఎన్ని రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. ఇవన్నీ మీకు మళ్ళీ బోర్డులో తడి మళ్ళీ కిలో తడిపోతు మళ్ళీ తగ్గుతున్నాడు. మళ్ళీ వస్తున్నారా వడ్లు కట్ట వస్తున్నారా? ఎవరైనా ఆట వస్తున్నాడా? వద్దులేదని చేస్తలేదు. అది వాళ్ళు భయం చెప్తున్నారు. అడుగుకుండా కొత్తగా చాలు చేశారు. లారీలో 4 రూపాయలు అడుగులు సూట్లు పెట్టాడు మంచికి. అదే లోపల స్టార్ట్ ఎందుకు అంత కష్టపడి పంటపడుతున్నా ఈ కిరాగా మీకు ఏదో డ్రైవరు 500 1000 రూపాయలు తీసుకోమని
వాళ్ళని తింటారు కదా ఆడుతూ నేను తీయమంటారు నాకే నీతో ఎందుకు ఈ కష్టం లేకుండా ఎందుకుంటున్నావు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు సేవ చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఇబ్బందులు అవుతున్నారు అన్ని సార్లు అవుతున్నాయి. నీకెక్కించే గుట్టలు చెట్లకు ఎన్ని బోనస్ రైతు భరోసా మంచిది. ఇలా మనది అక్కడ ఆరు పిఎస్ఆర్ రాదు ఇంకా తెలంగాణ మనాడు నెలలు తెచ్చిపోయింది ఇది కేసీఆర్ ఇది ఎక్కడ మన పేరు మీద ఉన్నది ఇంకా తీసేవారు కావాలి. ఇంత లేవైంది భూములు దాని వరకు ఏం చేస్తున్నావు నువ్వు భూములతో ఎందుకు చదువుతున్నావు ఎక్కడ కూడా మన భూములు మనకున్నా మీరు ఎక్కడ ఆఫీసులో తిరగకుండా అది భూములు సభ్యులు పడతాడు భూములు కూడా ఇవన్నీ మీరు గ్రామాల్లో చెప్పాలి. వాళ్ళు చేసిండు తప్పుడు మనం ఇంకోటి వచ్చినా మీరు బట్టి వల్ల చేయాలి. మనందరూ ఎంప్లాయీస్ మాకు పోలీసులు అంటే పిఎఫ్ రిటైర్ అయినప్పుడు ఇక్కడ అవసరం పైసలు తీసుకోవడానికి మన పైసలు డౌన్ చేస్తారు గవర్నమెంట్. అదే 8,000 ఇంత మార్గం చేసిందంటే ఆ ఇల్లు లేదు వాళ్ళకి తీయాలి. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు నెలకింత మనం 5-6 నెలలు చేస్తామని. ఈ విధంగా ఎన్నో ప్రాజెక్టులు ప్రాజెక్టులు కూడా ప్రాజెక్టు పెట్టి మనం 15 ఏళ్ళ నుంచి అన్ని సౌకర్యాలు ఇబ్బందులు వచ్చిందా ఇన్ని బాకీలు పెట్టుకోండి. 8 లక్షల బాకీలు 8,200 కోట్లు కట్టుకుంటూ ఈ స్కీములను కంట్రోల్ చేస్తా ఉన్నాం. ఇంకోసారి జీవనం వస్తే చెప్పాలి మనం ఏ మార్చుకున్నారా అని అడగట్టు చెయ్యమని మీకు నందనా ఈ మీటింగ్ తప్పదు. మీరు మీ కొరకు మీటింగ్ ఎమ్మెల్సీ గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి ఈ కేసులు ఎన్నుండేవో కానీ వాళ్ళ సొంతకు కాదు. మీరు చదువుతున్నారు చదువుతున్నారు ఇది మా ప్రజలకు ఇబ్బంది అవుతుంది అంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్ వేసి ఒక కేసు వేసి వీళ్ళు అన్ని ఈ విధంగా అందరు సఫలమై ఆయన తిరుగుతూ ఉన్నారు. కాబట్టి నేను ఎక్కువ ఎప్పుడుకున్నా భోజనాలున్నా ఎంతో ఎంతకన్నా ఒప్పుకోడు పని గట్టిగా ఉండండి. కమిటీలు మండల మంత్రులు అవన్నీ వేస్తారు. ఎక్కడ కూడా గీలం కాదు గీలం కాదు చెప్పడం ఆ 7 నామస్పట్టలు వెయ్యాలి. ఎక్కడ వేసినా మనం అందరూ గట్టిగా పనిచేద్దాం. మీ అందరికీ మీరు పనిచేస్తే గెలిపించే నా వంతు కూడా నేను ప్రార్థన అవకాశం